ప్రతినిత్యం కాకికి అన్నం పెడితే ఏమి జరుగుతుందో తెలుసా? మనలో చాలామంది రోజు కాకికి అన్నం పెడుతూ ఉంటాము. అయితే కాకులకు అన్నం పెట్టడం వలన ఏమి జరుగుతుంది? కాకులకు అన్నాన్ని ఎందుకు పెడతారు అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూస్తేనే మనం కాకికి అసలు ఎందుకు అన్నం పెట్టాలో తెలుస్తుంది. అంతేకాకుండా మనిషి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు కూడా ఈ వీడియోలో మీకు తెలుస్తాయి. పూర్వకాలంలో రామయ్య అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. అతనికి ఒక భార్య మరియు 2 పిల్లలు. అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకొని ఆ కట్టెలను అమ్ముకుని తమ జీవనాన్ని సాగిస్తున్నాడు రామయ్య. వారికి ఒక చిన్న పూరి గుడిసె ఉంది. అలాగే ఒక ఆవు కూడా ఉంది. రామయ్య భార్య పేరు మంగమ్మ. మంగమ్మ ఆవు పాలను అమ్ముకుని వచ్చి డబ్బులను ఇంటిలోకి ఖర్చు పెడుతూ ఉండేది. ఇదిలా ఉండగా ఒకనాడు రామయ్య కూతురికి జబ్బు చేస్తోంది. వైద్యం చేయించడానికి డబ్బులు లేక చాలా బాధపడతారు. ఆ బెంగతో రామయ్య ఏమి చేయాలో తోచక ఒకనాడు కట్టెలు కొట్టడానికి అడవికి వెళతాడు. రామయ్య కూతురు మీద ధ్యాసతో కట్టెలు కొట్టకుండా ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉండగానే చీకటి పడుతుంది. రామయ్య దానిని గమనించడు. అప్పుడు జోరున వర్షం పడుతుంది. ఆ వర్షంలో 2 దొంగలు ఆ చెట్టు దగ్గరికి వస్తారు. కానీ వారు రామయ్యని చూడరు. వారిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు. మనం ఈరోజు బాగా దొంగతనం చేశాము. చాలా నగలను దోచుకున్నాము. వీటిని ఈ సమయంలో మన ఊరు తీసుకువెళ్లడం కుదరదు. జోరున వర్షం పడుతుంది. అందుకని ఈరోజు ఈ నగలను ఈ చెట్టు మీద పెట్టి రేపు వచ్చి ఈ నగల మూటను తీసుకుని వెళ్దాము అని మాట్లాడుకుంటారు. రామయ్య వాళ్ళ మాటలు వింటాడు. వాళ్ళకి కనిపించకుండా చెట్టు తొరలో దాక్కుంటాడు. ఆ దొంగలు ఆ నగల మూటను చెట్టు పైన పెట్టి వెళ్ళిపోతారు. తర్వాత రామయ్య చెట్టు ఎక్కడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. కానీ చెట్టు చాలా పెద్దదిగా ఉండడం వలన ఎక్కడానికి కష్టంగా ఉంటుంది. అలా ఆ రోజు రాత్రంతా రామయ్య చెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. చివరికి చెట్టు ఎక్కి నగల మూటను తీసుకొని అక్కడ నుండి గబగబా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్లి ముందు తన కూతురికి వైద్యం చేయిస్తాడు. తర్వాత రామయ్య ధనవంతుడు అవుతాడు. ఊరి గుడస కాస్త బంగ్లా అవుతుంది. అలా రామయ్య ధనవంతుడు అవ్వగానే రామయ్యకు అహం మరియు గర్వం పెరిగిపోతాయి. తను పేద కుటుంబం నుండి వచ్చాడు అన్న సంగతి మరిచిపోయి ఇష్టం వచ్చినట్లు క్రూరంగా అందరితో ప్రవర్తించడం మొదలు పెడతాడు. భార్యను బాధలు పెడతాడు. బిడ్డలతో ఆనందంగా ఆడుకోవడం చేయడు. చుట్టాలను, ఇంటికి వచ్చిన వారిని అవమానంతో పంపించేస్తాడు. తాగుడికి బానిస అవుతాడు. ఇలా ఉండగా ఒకనాడు రాత్రి రామయ్య మరణిస్తాడు. తరువాత భార్య గుమ్మం వరకు, కొడుకు కాటి వరకు వచ్చి కర్మ చేసి వెళ్ళిపోతారు. అప్పుడు మొదలు అవుతుంది రామయ్య ఆత్మఘోష, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు అని గుండెలు బాదుకుంటూ ఆ ఇంటికే వెళ్తాడు. అతను ఎవరికీ కనిపించడు, వినిపించడు. ఇది నా ఇల్లు, ఇవి నా వస్తువులు, ఇది నా ఆస్తి అని నిన్నటి వరకు కాపాడుకున్న ఏది నాతో తీసుకుని వెళ్ళలేకపోయానే. వీటి కోసమా జీవితమంతా కష్టపడ్డాను అని ఏడుపు మొదలు అవుతుంది. గుండె పగిలేలా ఏడుస్తున్న భార్యను చూసి ఉన్నన్ని రోజులు ఏదో సాకుతో సాధించాను, కాస్త ఓపికగా ప్రేమగా ఉంటే బాగుండేది, ఇప్పుడు ఓదార్చే శక్తి కూడా లేదు అని అప్పుడు అనిపిస్తుంది. కుటుంబ సభ్యులను చూసుకుని చేసిన పోరబాట్లు గుర్తు చేసుకొని ఒక్కసారి భగవంతుడు బతికిస్తే అందరికీ క్షమాపణ చెప్పుకుని మళ్ళీ నీ దగ్గరకు వస్తాను తండ్రి అని ఆత్మఘోషిస్తుంది. చిన్న చిన్న తప్పులను క్షమించి అందరితో సంతోషంగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది.
చివరికి రామయ్య ఎక్కడైతే తనను వదిలేశారో అదే శ్మశానానికి తిరిగి వెళ్ళి అక్కడ ఒంటరిగా రోదిస్తూ భగవంతుడా అని పిలవగానే ఓ స్వరం వినిపిస్తుంది. నేను నీకు తోడుగా ఇక్కడే ఉన్నాను, భయపడకు అని. ఎవ్వరూ రాని చోటికి, ఏ దిక్కు లేని చోట కూడా నీ కోసం శివుడు ఉన్నాడు. అప్పుడు రామయ్యకు పరమేశ్వరుడు కనిపిస్తాడు. అప్పటి వరకు రామయ్య ఆత్మఘోషతో రోదిస్తూ, ఏమయ్యా, బతికి ఉండగా ఎన్నిసార్లు పిలిచి ఉంటాను, ఎంత మొక్కి ఉంటాను, ఏనాడైనా ఇలా వెంటనే పలికావా, ఇప్పుడు మటుకు ప్రత్యక్షం అయ్యావు అని అడుగుతాది రామయ్య ఆత్మ. శివయ్య అంటాడు, నువ్వు పిలిచిన ప్రతిసారి పలుకుతూనే ఉన్నాను. కానీ నువ్వు వినలేకపోయావు. నువ్వు ఒకసారి పిలిస్తే నేను 108 సార్లు పలుకుతాను. అది నీకు వినపడాలి అని. కానీ నువ్వు బతికి ఉన్నంతకాలం నాది అనే మాయలోనే ఉన్నావు. ఇప్పుడు నీదంటూ ఏమీ లేదు అన్న సత్యాన్ని గ్రహించావు. కనుకే నా మాట వినగలిగావు. శ్మశానంలో కూడా నీకు తోడుగా ఉన్న నేను ఎప్పుడూ నీ పక్కనే ఉన్నాను. నీ ప్రతి కష్టంలోనూ తోడుగానే ఉన్నాను. దాటిస్తూనే ఉన్నాను. కానీ అదంతా నువ్వే చేస్తున్నావు అనుకున్నావు, కనుక నన్ను గుర్తించలేకపోయావు. నువ్వు వచ్చేటప్పుడు, పోయేటప్పుడు నీతో వస్తున్నది నీ కర్మ మాత్రమే, ఇంకా ఏదీ నీతో రాదు అని శివయ్య చెప్పాక, ఏది శాశ్వతం కాదు అని గ్రహించిన రామయ్య ఆత్మశాంతించి వెళ్ళిపోతుంది. రుణబంధం ఉన్నంత వరకే ఈ జీవితం. దేహం తట్టుకునే వరకే ప్రాణం. తట్టుకోలేని స్థితిలో దేహం ఉంటే పోతుంది ప్రాణం. మరో కొత్త దేహాన్ని వెతుక్కుంటుంది ఈ శరీరం. మరణించిన తరువాత పాంచభౌతికమైన శరీరం నుంచి పంచభూతాలు విడిపోతాయి. ఈ శరీరం భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం అనే మహాభూతాలతో ఏర్పడింది. ఎప్పుడైతే ఇందులోని దేహి శరీరం నుంచి వెళ్ళిపోతాడో, పంచభూతాలు కూడా ఎలా వచ్చినవి అలానే వెళ్ళిపోతాయి. ఇది ఆధునిక వైద్య శాస్త్రజ్ఞలు కూడా అంగీకరించినదే. ముందుగా గాలి వెళ్ళిపోతుంది, ఊపిరి తీసుకోవడం. దాని వలన పంచప్రాణాలు పోతాయి. గాలి తరువాత అగ్ని పోతుంది. శరీరం చల్లబడుతుంది. వైశ్వానరాగ్ని వెళ్ళిపోతుంది. తరువాత శరీరంలో ఉన్న నీరు తోలుతిత్తిలోని 9 రంధ్రాల నుంచి కారిపోతుంది. ఎప్పుడైతే గాలి, నీరు, నిప్పు శరీరం నుంచి తప్పుకున్నాయో భూతత్వం అయిన ధాతువులు, ఎముకలు, వెంట్రుకలు, గోళ్ళు వంటి రూపంలో మిగులుతాయి. ఇవి భూమిలో కలిసిపోతాయి. శరీరాకాశం మహాకాశంలో కలిసిపోతుంది. క్లుప్తంగా జరిగేది ఇదే. ఇది పంచభూతాలు వెళ్ళిపోయే విధానం. నిజానికి మనకు కనిపించే స్థూలమైన బాహ్య శరీరంతో పాటుగా ప్రతి ఒక్కరికీ కారణ శరీరం, యాతనా శరీరం అని ఉంటాయి. కారణ శరీరం మరో జన్మకు మనం చేసుకున్న పాపపుణ్యాల సంచులు మోసే శరీరం. తన సంచుల్లో ఉన్న పాపపుణ్యాల ప్రకారం మరో శరీరం వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అదే నూతన శరీరం పొందుతుంది. యాతనా శరీరం నరకానికో లేక స్వర్గానికో వెళ్ళిపోతుంది. ఇలా వివిధ శరీరాలు ఎవరి దోవన అవి వెళ్ళిపోతే మృతుని ప్రేత మిగిలి ఉంటుంది. ప్రేత ముందు 10 రోజులు తన ఇల్లు, తన పరివారం, తన ఆస్తులు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో వేసే నిత్యపిండం కాకి రూపంలో వచ్చి తీసుకుంటుంది. దీని తరువాత 10వ రోజున సపిండులు, సగోత్రీకులు, బంధువులు, స్నేహితులు వచ్చి వదిలే ఉదకాలు దాని దాహాన్ని తీరుస్తాయి. వీటికి తృప్తి పడి అది 10 రోజుల తరువాత తన వారిని, నా అనుకునే వారిని వదిలి వెళ్ళిపోతుంది. అయితే ఇది ప్రేత రూపంలోనే ఉంటుంది. పూర్వక్రియలు అయిన దహన సంస్కారాది 12 రోజుల క్రియలు పూర్తి అయి, మధ్యమ క్రియలు అయిన మాసికాలు జరిగి, పూర్వక్రియలకు అర్హమైన సపిండీకరణం జరిగే వరకు ఈ ప్రేత రూపంలోనే ఉంటుంది. సపిండీకరణం తరువాత తన ముందున్న వర్గత్రయంలో తన తండ్రి, తాత ముత్తాతల్లో, ముత్తాతను ముందు జరిపి ఆయన ఖాళీలో తాతను, తాత స్థానంలో తండ్రిని,
తండ్రి స్థానంలో తాను చేరుకుంటుంది. పితృదేవతా స్థానం పొందుతుంది. పితృదేవతలు కాకి రూపంలో మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. మనం రోజు కాకికి అన్నం పెట్టడం వలన మన పితృదేవతలు శాంతించి ఇంటిలో అన్ని శుభాలు జరిగేటట్లుగా చేస్తారు. అంతేకాకుండా మనకు ఎటువంటి దోషాలు ఉన్నా కూడా ప్రతిరోజు పితృదేవతల రూపంలో ఉన్న కాకికి అన్నం పెట్టడం వలన పితృదోషాలు, పూర్వకాలంలో తాత ముత్తాతలు చేసిన దోషాలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా కాకి అనగా శనీశ్వరుడికి వాహనం. శనీశ్వరుడి వాహనం అయిన కాకికి మనం ప్రతినిత్యం అన్నం పెట్టడం వలన శనీశ్వరుడి యొక్క చెడు ప్రభావం అనేది మనపై పడకుండా ఉంటుంది. వక్రదిష్టితో చూసే శనీశ్వరుడు యొక్క చూపు మనపై పడితే కనుక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, కష్టనష్టాలను, ధన నష్టం, ఇలా చాలా రకాల బాధలు పడాల్సి ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కాకికి అన్నం పెట్టడం వలన శని దేవుడు శాంతించి మనపై వక్రతుష్టి ప్రభావం అనేది తగ్గించడం జరుగుతుంది. ఈ కథలో మీకు చెప్పినది ఏమనగా, ఎవరు ఎంత సంపాదించినా, ఎంత ఉన్నతమైన స్థానానికి చేరుకున్నా, చివరకు తీసుకుని వెళ్ళేది ఏమీ ఉండదు. ఉన్నంత కాలం కోపాలకి, పంతాలకి వెళ్లకుండా, భర్త, భార్య పిల్లల్ని చక్కగా చూసుకుని, అలాగే భార్య, భర్తను తమ పిల్లల్ని, అలాగే పిల్లలు, తమ తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాము.